హైదరాబాద్ ఎల్బి శాంతి ట్రాపిక్స్. నా ట్రాపిక్స్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మన ఛానల్ కానీ మీరు ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఒకటి క్లిక్ చేయండి. నేను ఎప్పుడైనా వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతాం. భార్య లేకుండా భర్త బతకచ్చు, భర్త లేకుండా భార్య బతకచ్చు, వీళ్ళిద్దరూ లేకుండా బతకలేనిదే పిల్ల. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జరిగిన టాపిక్ ఈరోజు టాపిక్స్ ఫ్రెండ్స్. మంది ఏంటంటే వాళ్ళు మధ్యతరగతి వాళ్ళు, హైదరాబాద్ వాళ్ళ మధ్యతరగతి నుంచి ఎక్కడి నుంచో వలస వచ్చి బతికేవారు. బతుకుతే రూమ్ కిరాయిలు అవన్నీ కట్టుకోవడానికి వాళ్ళ హస్బెండ్ వాళ్ళు ఒక ఆవిడేమో ఇళ్ళల్లో పని చేసేది, వాళ్ళ ఆయనేమో మేస్త్రి పని చేసేవారు. ఇంకా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కోసం ఏం చెప్పాలి, ఒక పూట వెళ్తేనే గడిచేది, నెల కిరాయిలు కట్టుకుని పిల్లల్ని చదివించుకోవడానికి ఇద్దరు కష్టపడినా కానీ మనకి లాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సరిపోదు. అలాగా కొన్ని రోజులకి వాళ్ళ ఆయన బాగా తాగుడికి బానిస అయిపోయాడు. తాగుడికి బానిస అయిపోతే ఈవిడ ఇళ్ళల్లో పని చేసుకుంటా, కొట్టుకుంటా, తిట్టుకుంటా, భార్య మరీ తెలిసినంటే మనకి ఎంత సమస్యలు ఉన్నా కానీ ఓర్పుతో ఉండాలి. అవన్నీ ఆమె అర్థం చేసుకుని అలాగే ఇళ్ళల్లో పని చేస్తూ బతుకుతుంటే పిల్లలకి 10 years వచ్చేసాయి. ఆమె అలా చూస్తూ ఉండగానే ఒక అమ్మాయికి 10 years, అబ్బాయికి 8 years వచ్చేస్తే ఇలా పిల్లలు పెద్దలు అవుతున్నారు అని పడుతుంటే అమ్మాయికి అర్థం చేసుకున్న వయసు కాబట్టి వాళ్ళ అమ్మ రాపలికి ఇంట్లో పనులు అవన్నీ చేసేసి అమ్మాయి స్కూల్కి వెళ్ళి వచ్చారు. అలా కొన్ని రోజులు గడుస్తుండగా అమ్మాయి మెచ్యూర్ అయ్యింది. మెచ్యూర్ అయిపోయాక అమ్మాయి 10th, అమ్మాయి మెచ్యూర్ అయిపోయింది అనుకుంటా. మెచ్యూర్ అయిపోయింది 7th, 6th. అంటే అబ్బాయి 6th, అమ్మాయి 8th. అతని మెచ్యూర్ అయిపోయిన అన్నీ అయిపోయాక ఈ అమ్మాయిని ఆలోచించుకుంటూ ఏముంటుంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉంటే వాళ్ళ అమ్మ ఒకసారి సూసైడ్ అటెంప్ట్ చేయబోతుంటే ఆ అమ్మాయి ఆపిందంట. ఆపినాక తర్వాత కొన్ని రోజులకి ఆవిడ పని చేస్తూ ఇలా చేస్తుంటే ఆరోగ్యం పట్టించుకోకని చేస్తే ఆవిడకి టీవీ జబ్బు వచ్చింది. టీవీ జబ్బు వస్తేనే రూపాయి లేనిది విలువ ఎవరు ఇయ్యరు మనకి. మన దగ్గర రూపాయి ఉన్నప్పుడు అందరూ మనవారే. నిజంగా మన దగ్గర 100 రూపాయలు ఉన్నారనుకో అందరూ మన చుట్టాలి. ఆ 100 రూపాయలు అప్పుకు తెచ్చుకోవడానికి వెళ్తే ఎవరు మన వాళ్ళు కాదు. అలాగా వాళ్ళ పుట్టింటోళ్ళు మెట్టింటోళ్ళు అంతానే ఆమెను పట్టించుకోకపోవడం అవన్నీ చేసి తినడానికి వచ్చేవారు. కానీ రూపాయి ఉన్నప్పుడు చుట్టాలు రూపాయి. ఆమె టీవీ జబ్బు వస్తుంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటే వాళ్ళ ఆయన తాగడం తిరగడం ఇవన్నీ. అలా 3 రోజులు 4 రోజులు గడిచిపోతే హాస్పిటల్లో చూపించుకుంటే తల్లి పిల్ల హాస్పిటల్లో ఉండి అమ్మాయి ఊహ తెలిసింది కదా. 12 సంవత్సరాలు అమ్మాయికి దగ్గరగా ఇంకా 13 సంవత్సరాల రాపలకి ఆ అమ్మాయి వంట చేసుకుని ఇంట్లో పని అంతా చేసుకుని వాళ్ళ తమ్ముడు స్కూల్కి పంపించి వాళ్ళ అమ్మకి అన్నం ఇచ్చి విలువ ఎవరు ఇయ్యరు మనకి. మన దగ్గర రూపాయి ఉన్నప్పుడు అందరూ మనవారే. నిజంగా మన దగ్గర 100 రూపాయలు ఉన్నారనుకో అందరూ మన చుట్టాలి. ఆ 100 రూపాయలు అప్పుకు తెచ్చుకోవడానికి వెళ్తే ఎవరు మన వాళ్ళు కాదు. అలాగా వాళ్ళ పుట్టింటోళ్ళు మెట్టింటోళ్ళు అంతానే ఆమెను పట్టించుకోకపోవడం అవన్నీ చేసి తినడానికి వచ్చేవారు. కానీ రూపాయి ఉన్నప్పుడు చుట్టాలు రూపాయి. ఆమె టీవీ జబ్బు వస్తుంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటే వాళ్ళ ఆయన తాగడం తిరగడం ఇవన్నీ. అలా 3 రోజులు 4 రోజులు గడిచిపోతే హాస్పిటల్లో చూపించుకుంటే తల్లి పిల్ల హాస్పిటల్లో ఉండి అమ్మాయి ఊహ తెలిసింది కదా. 12 సంవత్సరాల అమ్మాయికి దగ్గరగా ఇంకా 13 సంవత్సరాల రాపలకి ఆ అమ్మాయి వంట చేసుకుని ఇంట్లో పని అంతా చేసుకుని వాళ్ళ తమ్ముడు స్కూల్కి పంపించి వాళ్ళ అమ్మకి అన్నం ఇచ్చేసి స్కూల్కి వెళ్ళి వచ్చేస్తే అలా 2-3 రోజులు వాళ్ళ నాన్న చూసి అమ్మ ఏమైంది, అమ్మకి అనిపిస్తలేదు, పనికి వెళ్ళి వచ్చేస్తుందేమో అనుకుంటే ఒకరోజు అబ్బాయి అన్నాడంటే అమ్మకి ఒంట్లో బాగాలేదు, డాక్టర్లు ఏం చెప్పలేదు, గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంది అమ్మ అని చెప్తే వాళ్ళ హస్బెండ్ పరిగెట్టుకుంటూ వెళ్ళి ఎంత తాగినా కానీ భర్త ప్రేమ భర్తదే కదా వెళ్ళి చూస్తే డాక్టర్లు ఏమైంది అవగానంటే మీ ఆవిడకి టీవీ జబ్బు వచ్చింది, ఎక్కువ రోజులు బతకడం చెప్పలేమో అని అంటే ఎక్కడున్నా వాళ్ళ అమ్మాయి నాన్న చూసావా అమ్మ ఉంది కాబట్టి ఇన్ని రోజులు మనల్ని చూసి అమ్మ చచ్చిపోతే నేను నానమ్మకు ఫోన్ చేశాను, అమ్మమ్మకు ఫోన్ చేశాను, మామయ్యలకు ఫోన్ చేశాను, అందరికీ ఫోన్ చేశాను, చేస్తేనే మీ దగ్గర ఏముందని నేను రావాలని పెట్టేశారు నాన్న, ఇప్పుడు మనం ఏం చేద్దాం డాడీ అని నన్ను అడిగితే ఇప్పటి నుంచి మిమ్మల్ని బాగా చూసుకుంటా అంటే ఆ అమ్మాయి అడిగిన అమ్మ లేకుండా నువ్వు బతకచ్చు, నాన్న లేకుండా అమ్మ బతకచ్చు, కానీ మీరిద్దరూ లేకుండా తమ్ముడు నేను బతకలేము నాన్న అని అమ్మాయి ఏడిస్తే ఆ మార్పుతో వాళ్ళ నాన్న ఎంతైనా తండ్రి ప్రేమ గారు అడ్జస్ట్ అయిపోయి తాగుడు తగ్గించుకొని వాళ్ళని బాగా చదివించి వాళ్ళ ఆవిడని బాగా చూసుకున్నారు. ఆవిడ ఆ టీవీ జబ్బు మీద బయటపడి ఆ అమ్మాయి చెప్పిన
ఏం చేద్దాం డాడీ అని అడిగితే ఇప్పటి నుంచి మిమ్మల్ని బాగా చూసుకుంటాం అంటే ఆ అమ్మాయి అడిగిన మమ్మీ అమ్మ లేకుండా నువ్వు బతకచ్చు, నాన్న లేకుండా అమ్మ బతకచ్చు, కానీ మీరిద్దరూ లేకుండా తమ్ముడు నేను బతకలేము నాన్న అని అమ్మాయి ఏడ్చిందని. ఏడిస్తే ఆ మార్పుతో వాళ్ళ నాన్న ఎంతైనా తండ్రి ప్రేమ గారు అడ్జస్ట్ అయిపోయి తాగుడు తగ్గించుకొని వాళ్ళని బాగా చదివించి ఆవిడని బాగా చూసుకున్నారు. ఆవిడ ఆ టీవీ జబ్బు మీద బయటపడ్డా ఆ అమ్మాయి చెప్పిన మాటలు వాళ్ళ నాన్న మారి భార్య లేకుండా భర్త బతకచ్చు, భర్త లేకుండా భార్య బతకచ్చు, కానీ మన అంతే భార్య భర్తలు ఉంటేనే పిల్లలకి జీవితం ఉంటాడు. రూపాయి ఉన్నప్పుడు మన ఇల్లు ఎవరికి తెలియదు, రూపాయి ఉన్నప్పుడు అందరు చుట్టాలు, రూపాయి లేనప్పుడు ఎవరు చుట్టాలు. ఒకేలా వాళ్ళు బాగా బతికి ఇప్పుడు బాయ్ ఫ్రెండ్స్ మంచి తెలియదు, రూపాయి ఉన్నప్పుడు అందరు చుట్టాలు, రూపాయి లేనప్పుడు ఎవరు చుట్టాలు. ఒకేలా రూపాయి ఉన్నప్పుడు అందరు చుట్టాలు, రూపాయి లేనప్పుడు ఎవరు చుట్టాలు. ఒకేలా వాళ్ళు బాగా బతికి ఇప్పుడు సాధించి అమ్మాయి పెళ్లి